యస్య భూమిః ప్రమాంతరిక్షముతో ఘరం దివం యశ్చక్రే మూర్ధానం తస్మై జ్యేష్ఠాయ బ్రహ్మణే నమః. ఓం తుని పట్టణములో వేద ప్రచార నిమిత్తమై పరప్రముఖులతో సభలో మాట్లాడుతున్న భాస్కరరావు గురూజీ. ప్రియ ఆత్మబంధువులకు నా యొక్క హృదయపూర్వక నమస్సుమాంచాలి. నిన్నటి రోజున మన బీడివి ప్రసాదరావు గారు డిఎస్పి గారు చాలా హృదయపూర్వకమైనటువంటి ఆతిథ్యాన్ని ఇచ్చారు. ధన్యవాదములండి ప్రసాదరావు గారు, ధన్యవాదములు. చక్కగా ధన్యవాదాలు. అందరినీ గ్యాదర్ చేశారు. గ్రామంలో పట్టణంలో ఉన్నటువంటి పెద్దవారిని అందరినీ కూడా మీరు చక్కగా అందరినీ ఇన్వైట్ చేసి ఆ మీటింగ్ని చక్కగా సక్సెస్ చేయించారు. అయితే సమయం తక్కువగా ఉంది. నిన్న రామమందిరం ఇది మన రామ జన్మభూమిలోని అక్కడ కార్యక్రమంలోనూ ఉండే విధానంలో చాలామంది ఆడావడగా ఆ కార్యక్రమంలో పాల్గొనటం వలన అనుకున్నంత మంది రాలేకపోయినా వచ్చిన వాళ్ళు ఎవరైతే వచ్చారో వారు చాలా మంచి ప్రముఖులు, విద్యావంతులు, స్కాలర్స్ వచ్చారు. లయన్స్ క్లబ్ గవర్నర్ గారు, తర్వాత వైస్ ఛాన్సలర్ గారు, తర్వాత పెద్ద పెద్ద వారు అందరూ కూడా చక్కగా వచ్చారు. నిన్న వారికి వేదాల గురించి చెప్పడానికి అవకాశము ఆ తక్కువ సమయంలో కుదరదు. అందు గురించి సింప్లిఫై చేసేసి మనం ఏదో ఏం చెప్పాలనుకుంటున్నామో చెప్పుకుంటూ వచ్చాము వారికి. అయితే వేద విద్య అనేటటువంటిది అక్కడ ఒక హాఫ్ అన్ అవర్లో మనం చెప్పినా వారికి వింటారు, బాగుందనుకుంటారు, చూద్దాం అనుకుంటుంటారు. కానీ అలాగ కాకుండా వారితోటి ఉండాలి, వారు నాతోటి ఉండాలి. అదే మాట చెప్పాను. ఆ ఉండటం వలన ఏం జరుగుతుంది అంటే రోజుకి 1 గంట స్పేర్ చేసుకోవాలి వారు. మళ్ళీ ఎందుకు ఇక్కడ చెప్తున్నా అంటే నిన్న చెప్పిన దాంతో ఇది క్లిప్ చేసి పంపిస్తాను. పంపిస్తే అందరూ చూస్తారు, తెలుసుకుంటారు. డైలీ 1 అవర్ వారు కానీ స్పెండ్ చేసుకొని మన దగ్గర ఉంటే అసలు వేదాలు ఏం చెప్తున్నవి, ఇప్పుడు పౌరాణికంగా జరిగే తంతు ఏం జరుగుతుంది, అన్నింటికీ కూడా ఉండే వ్యత్యాసం చూపిస్తూ ప్రమాణాలతో చెప్పుతూ యోగ విద్య మెయిన్ యోగా సబ్జెక్ట్. నిన్న అడిగారు, అక్కడ ఒక ఆయన గారు అడిగితే అలా యోగా అనేది మీరు నేర్పిస్తారా అని అడిగారు. వారికి నా యొక్క సమాధానము నిన్న అక్కడ చెప్పలేకపోయా. ఆడవాడలోను ఖచ్చితంగా మీతో కూర్చొని యోగా ప్రాక్టికల్గా చేయిస్తా. యోగా అనేటప్పటికి మీరు అనుకునేటువంటి విధముగా ఆసనాలు, ఎక్సర్సైజులు అది కాదు. అవి శారీర ఉన్నతికి చక్కగా అద్భుతంగా ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. మీరు ఏమైతే ఎక్సర్సైజ్ చేస్తున్నారో అవన్నీ కూడా ఆరోగ్యానికి మాత్రం చాలా అద్భుతంగా మీకు పనిచేస్తుంది. ఆత్మోన్నతికి పనిచేయదు. ఆత్మోన్నతికి కావాల్సింది ఏమిటంటే స్తంభవృత్తి ప్రాణాయామం కావాలి. అదే మనకి వేదం డిజైన్ చేసింది. ఆ స్తంభవృత్తి ప్రాణాయామాన్ని ఇక్కడ మీకు ఓంకార సహిత ప్రాణాయామం ఫస్ట్ స్టెప్ ఇక్కడ చెప్పడం జరుగుతుంది. నేను ఇవన్నీ చెప్పి వాళ్ళ చేత కొంచెం ప్రాక్టికల్గా ఈ యొక్క ఓంకార సహిత ప్రాణాయామం చేద్దామని అనుకున్నా. అప్పటికే హడావడైపోతుంది. శ్రీరాముల వారి తరక ప్రతిష్టకి, ప్రాణ ప్రతిష్టకి సమయం అయిపోతుంది. వాళ్ళు మైండ్స్ కూడా అటు ఇటుగా అన్నట్లుగా ఉన్నవి. అంచేత ఇంకా అవన్నీ చెప్పడానికి కుదరలేదు అక్కడ. సరే, ఈ ముఖంగా మళ్ళా మీకు తెలియచేస్తున్నా. తుని నా ప్రియ ఆత్మబంధువులు వరహాల బాబు గారు, వైస్ ఛాన్సలర్ గారు, సత్యనారాయణ రాజు గారు,
తర్వాత లయన్స్ క్లబ్ గవర్నర్ గారు, ఇంకా తదితర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్సుమాంజలి. మీ అందరి చేత కూడా యోగ సాధన అనేటప్పటికీ ఎక్సర్సైజులు కాదు, ఆసనాలు కాదు, అవన్నీ కూడా శరీర ఉన్నతి కూడా కావాలి. ఆత్మ ప్రగతి సహాయాలంటే శరీరం కూడా సహకరించాలి కాబట్టి అవి కొంతవరకు సహకరిస్తాయి. ఆత్మ ఉన్నతికి సహకరించాలి, ఆత్మ ప్రగతి పదంలోనికి వెళ్ళాలంటే ఖచ్చితంగా మీరు యోగ సాధన అడుగు పెట్టాల్సిందే. యోగం అంటే ఒక మహావృక్షం అయితే దానికి 2 బ్రాంచెస్, ఒక బ్రాంచ్ ఫిజికల్ ఫిట్నెస్, ఇంకొక బ్రాంచ్ సోల్ ఫిట్నెస్. ఆ సోల్ ఫిట్నెస్ లోనే స్టెప్స్ మారుతుంటవి. స్తంభవృత్తి ప్రాణాయామము, బాహ్య స్తంభవృత్తి ప్రాణాయామము, బాహ్యాభ్యంతర స్తంభవృత్తి ప్రాణాయామము, ఇవన్నీ కూడా వస్తవి. ఆ తర్వాత పంచతత్వంతో శరీరం తయారైంది కాబట్టి పంచతత్వాలతో తయారైన శరీరము, పంచతత్వాలు ఏ విధాలుగా ఈ శరీరంలో అవి సక్రమంగా వాటి విధులు నిర్వర్తిస్తే దేహము ఉంటుంది. అవి కానీ ఏదైనా ఈ పంచతత్వాలు ప్రకోపిస్తే ఈ యొక్క శరీర వ్యవస్థ ఈ విధంగా మారిపోతుంది అనేది కూడా అప్పుడు ఒకసారి నేను మొదట్లో చాలా దీనికి క్లాసెస్ కంటిన్యూస్గా చెప్పుకుంటూ వచ్చాను. ఆధార, స్వాదిష్ట, మణిపూరక, అనాహత, విశుద్ధ, ఆజ్ఞ, సహస్ర. ఈ ఒక్కొక్క తత్వము కూడా అవి విధులు సరిగా నిర్వర్తించకపోతే వాటి యొక్క ప్రభావం దేహం మీద ఏ విధంగా చూపిస్తుంది, దాన్ని ఎలాగ సరి చేసుకోవచ్చు యోగ మార్గంలో అనేది కూడా అప్పుడు నేను క్లాసెస్లో మీకు అన్ని వివరణగా చాలా చెప్పుకుంటూ వచ్చేసా. అందుచేత నేను అది చెప్పడం సరిగ్గా సాగలేదు. మీ చేత ప్రాక్టికల్గా చేయిస్తాం, యోగ సాధన చేయిస్తాం. యోగ సాధన అయిన తర్వాత వేదాలు ఏం చెప్పావో, వేదాలలో పరమాత్మ ఏం చెప్పాడో ఇది మీకు చక్కగా వివరణతోటి మీకు వినిపిస్తా. నా ప్రియ ఆత్మబంధువులు పుని లోనైనటువంటి వైస్ ఛాన్సలర్ గారు వరహాల్ బాబు గారు, తర్వాత సత్యనారాయణ గారు, సత్యనారాయణ రాజు గారు, లయన్స్ క్లబ్ మరి గవర్నర్ గారు, ఇంకా తదితర సత్యసాయి ఆర్గనైజేషన్ పెద్దలు అందరికీ కూడా మేము హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మరొకసారి ప్రత్యేకంగా ప్రసాదరావు గారికి నమస్సుమనులు అర్పిస్తున్నాం. చక్కటి మంచి వాతావరణం సృష్టించి అక్కడ ఈ కార్యక్రమం జయప్రదం చేయించారు. అలాగే మన కాకినాడ నుంచి ఎస్పీ గారు కూడా అటెండ్ అయ్యారు. ఎస్పీ గారు అటెండ్ అయ్యి వారి యొక్క అమూల్యమైన సందేశాన్ని వినిపించారు. సుబ్బయ్య గారు కూడా చక్కగా వారు కూడా చెప్పుకుంటూ వచ్చారు. సుబ్బయ్య గారు క్లాసులో చక్కగా వారు 2 మొట్టికాయలు మొట్టినా మళ్ళీ సరి చేసి చక్కగా వివరణ ఇచ్చుకుంటూ వారు కూడా వచ్చారు. సో మన విశ్వేశ్వర్ గారు కూడా బాగా చెప్పారు. ధన్యవాదములండి, అందరికీ ధన్యవాదములు. అది ఈ వేదాల గురించి కూడా అండర్స్టాండింగ్ చాలా అవసరం. మనందరం చాలా అదృష్టవంతులు, బాగా అనుభవం వేదాంత పాలకులు మన ముందుకు వచ్చి ఈ వేదాల గురించి చెప్పడానికి మనకు అవకాశం కల్పించినందుకు చాలా సంతోషంగా ఉంది. ప్రసాద్ గారికి నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం. చేసుకుని మాకు మార్గదర్శనం చేయవలసిందిగా కోరుచున్నాం. సభకి చేసిన పండితులందరికీ నా హృదయపూర్వక ఆత్మ అభివందనం. ఈ సభ అరేంజ్ చేసి ఈ రామ జన్మ శిలాన్యాసం కార్యక్రమంలో ఆరోగ్యం పెడుతున్నాం. చాలా మంది దాన్ని రాలేదన్నట్టుగా చెప్పారు. అయినా కానీ ఇప్పుడు మనం ఈ సబ్జెక్ట్ ఏమంటే అలా వేదాలు ఉన్నాయని చాలా మంది తెలియదు. నేను వేద కుటుంబం నుంచి వేద పండితులు వేద పాఠశాల
లేదు. సంస్కృతి మర్చిపోయింది. దానికి మనం అందరూ సిగ్గుపడాల్సిన అవసరం చాలా ఉంది. సనాతన ధర్మం అది ధర్మం, మతం కాదు. ఆ శివతత్వాన్ని, పరమాత్మ తత్వాన్ని, ఆ నిరాకార తత్వాన్ని తెలుసుకున్నాం. ఇవన్నీ మనం మర్చిపోయాం. మీరు చెప్తే కొత్తగా అనిపించచ్చు, కొంతమంది తెలిసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. కానీ మనం వేదాల్లో పెడితే సెంటెన్స్ ఇప్పుడు మేము ఇంటిగ్రేటెడ్ కోర్స్ డిజైన్ చేశాము. ఒక 2 months ప్రోగ్రామ్. అదేంటి ఆన్లైన్లో. అది ఒక 5-6 ప్రాణాయామాలు, క్రియలు, తర్వాత క్రియాయోగం, తర్వాత వేదంలో ఒక మంత్రం తీసుకోవడం, అర్థం చెప్పడం, అది మన క్రియా టైప్లో చెప్పడం, అలా కోర్స్ లాగా మనం డిజైన్ చేసి ఆన్లైన్లో పెట్టడం. ఆ నెంబర్ ఇస్తాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి జాయిన్ అవ్వచ్చు. అక్కడ రావట్లేదు, వచ్చి కూడా రావట్లేదు. ఆన్లైన్లో ప్రపంచంలో అందరూ వస్తారు. డాటా నుంచి తీసుకున్నారు, అందరూ వస్తున్నారు. అందరూ దాన్ని అడాప్ట్ చేస్తున్నారు, ఎప్రిషియేట్ చేస్తున్నారు. నేను ఈ పునర్వాసన కూడా పెద్ద చదువుకున్న వాడు వైస్ ఛాన్సలర్ ఉన్నాడు, గొప్ప గొప్ప వాడు వేసి మన రీసెంట్గా మా ఫ్రెండ్ కోటి చరిత్రలో ఆయన వచ్చారు. ఆ సన్మాన సభ్యులు వచ్చారు. అది ఇంకా మీకు చెప్పాలని ఈ వేదాలు గోబ్యాక్ వేదాలు ఇల్లు ప్రాబ్లం ఉంది. అంటే ఇప్పుడు మనం పూజ చేస్తున్నాం, ఈ పూజా కార్యక్రమాలు మరియు తప్ప ఐడా అనేవి కూడా వేదాలు ఉన్నాయి. అన్ని వేదాలు ఉన్నాయి. మనం మర్చిపోయాం కనుక అదేదో కొత్త అనుకుంటాం. కానీ మన పూర్వీకులు ఒక 2 జనరేషన్ ముందు పెడితే వాళ్ళకి తెలుసు. ఇక్కడ పుత్తూరు నరసింహ గారిని కాశీలో వేద పండితులు ఆయన మనం అమ్మ మేనమ్మ ఆయన పుస్తకం రాశాడు. వేదాలు ఏముంది, ఆ సంస్కృతిలో ఏముంది అని రాశారు. ఎంతో గౌరవం చేసినటువంటి మాజీ అడిషనల్ ఎస్పీ గారు విశ్వేశ్వరరావు గారు కూడా 2 విషయాలు తెలియజేయవలసిందిగా సభకు నమస్కారం. గురువు గారు భాస్కర్ రావు గారికి పాదాభివందనాలు, అలాగే సుబ్బయ్య గారికి కూడా నమస్కారాలు. సభ్యులందరికీ హృదయపూర్వక నమస్కారాలు. వివిధ వృత్తుల నుంచి వచ్చినటువంటి వాళ్ళే ఒక్కొక్క వృత్తిలో నిష్ణాతులైనటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఐఐటి ప్రొఫెసర్ గారు వీళ్ళందరూ అంటే చాలా గ్రేట్ పర్సనాలిటీ. నా వీరితో ఉన్నటువంటి పరిచయం ఏంటంటే ఆన్లైన్ క్లాస్లో నేను గత 2 సంవత్సరాల నుంచి ఆన్లైన్ క్లాస్లో నేను వారి దగ్గర నుంచి విషయాలు తెలుసుకుంటున్నాను. అద్భుతంగా ఉన్నాయి. తెలుసుకుంటేనే తెలుసుకుంటాను, చెప్తే అమెరికా నుంచి అయితే వివిధ ప్రాంతాల నుంచి కనెక్ట్ అవుతున్నాను. వాళ్ళు చాలా తృప్తిగా, నేను ముఖ్యంగా తృప్తిగా ఉన్నాను. మిగతా వాళ్ళకి ఎలా మంది ఏమంటారు తెలియదు. చాలా తృప్తిగా ఉంది. ఒకసారి అడిగాను అనమాట, ఈ ఎక్కడ ఉంటాయి సార్ ఈ వేళ మాకు తెలియదు. డిపార్ట్మెంట్లో ఎంతసేపు ఐటీసీసీ, ఆర్టీసీ, ఇట్లాంటివన్నీ తప్ప నియర్లీ 35 years చేశాము. వెంటనే కలిసి కూడా చేశాము. చాలా మిత్రులు. అంటే నేనే చెప్పాను ఇక్కడ ఉన్నట్టయితే ఈ జాయిన్ తర్వాత ఈ దైవానుగ్రహం మూలంగానే వారితో నేను ఆన్లైన్లో కాంటాక్ట్ అయ్యాను. ఇదే ప్రథమ ఈరోజే నేను వారిని ప్రత్యక్షంగా చూడటం కూడా నేను దాన్ని చాలా ఆనందిస్తున్నాను ఈ శుభంగా. అయితే వేదాలు ఎక్కడ దొరుకుతాయి సార్ అని అడిగితే మల్లికృష్ణారెడ్డి గారిని ఇక్కడ హైదరాబాద్లో ఉన్నారండి, మీరు వేరే ఏది తీసుకోకూడదు, ఒక దయానంద సరస్వతి వారు అనువదించినటువంటిదే చూడాలి, మిగతా వాళ్ళందరూ బాగుంది అంటే అవి నేను ఒక 25,000 రూపీస్ పంపించి అక్కడి నుంచి తెప్పించుకున్నాను పుస్తకాలు. చాలా బాగుంటాయి. కానీ పెద్ద పుస్తకాలు అయిపోయినాయి. రిఫరెన్స్ కూడా ఖచ్చితంగా ఉంటుందంటే వారే మళ్ళీ అనుగ్రహించారు. ప్రక్రియ ఆన్లైన్లో నాకు నా ఐప్యాడ్ అందులో నాకు ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్ నేను పంపించాను. ఇంకా నాకు రిఫరెన్స్కి వచ్చేటప్పటికి ఒక్కొక్క రోజున మీ గమ్యం ఏంటి ఆలోచించారా?
జన్మించాము, మరణిస్తాము. ఆ స్థానానికి వస్తే మరి ఎందుకు జన్మించాము? ఒకసారి ఆలోచించండి. ఏమి సాధిద్దాం అనుకుంటున్నారు? ఈ ప్రయాణం ఎక్కడికి? ఆలోచించండి. వేదన ఏం చెప్తుంది? ఒకసారి మీకు అర్థమవుతారు. మీరు గత జన్మలో చేసుకునేటటువంటి కర్మ ఏమైతున్నావో అది ఈ జన్మలో మీరు అనుభవిస్తున్నారు. మీకు 2 మార్గాలు కనబడతారు. ఒకటి పూర్వజన్మ కృతం కర్మ, ఇక్కడ అనుభవించదు, ఎవరు తప్పించలేదు. రెండవ మార్గం ఏంటి? అదే మోక్ష మార్గము. మోక్ష మార్గానికి మీరు ఏ ప్రయత్నం చేస్తున్నారు? పురుషార్థం చేస్తున్నారు? అయ్యా చెప్పండి. అయ్యా మోక్ష మార్గానికి ఏ పురుషార్థం చేస్తున్నారు? మిమ్మల్ని అడుగుతున్నారు. మరి ఆ జన్మకు తీసుకొచ్చిన కర్మ ఏమైతే చేస్తున్నారో ఆ కర్మకు ప్రతిఫలం మీరే కదా అనుభవించాలి. కారణం మీరు కర్త. ఫస్ట్ సబ్జెక్ట్ ఇది మాది. ప్రతి గ్రామంలో ఉత్సాహవంతులైనటువంటి యువకులకు, యువతులకు, దంపతులకు బ్రహ్మయజ్ఞం అంటే సంక్షావంతం నేర్పించడము. రెండవది, ప్రతి గ్రామంలో ధ్యానయజ్ఞము చేయించడము, దంపతుల చేత చేయించడము, వారికి నేర్పించడము. ప్రతి కుటుంబంలో పూర్వపు రోజుల్లో ఏ విధంగా అయితే హోమం జరుగుతూ ఉండేదో ఆ విధంగా ఉత్సాహవంతులైనటువంటి ప్రతి ఇళ్లలో కూడా వారికి వారే యజ్ఞక్రియలు చేయించడం, వారి చేత నేర్పించి వారి చేత వారే స్వయంగా చేసుకోవాలి. యజ్ఞం చేయడం వల్ల ఏమిటి జరుగుతుంది? వారికి ఒకటి ప్రకృతి శుద్ధమైపోతుంది, వాయుమండలం శుద్ధమవుతుంది, బ్యాక్టీరియా నశిస్తుంది. ముందు చేసేటటువంటి వ్యక్తి దేహమే ప్రకృతి కాబట్టి ఈ దేహం అనే ప్రకృతిని శాంతిస్తుంది. యజ్ఞంలో మీరు వేసినటువంటి హోమ ద్రవ్యములు ఏవైతున్నావో హవిష్యులకు స్వాహ చేస్తూ వస్తుంటారో స్థూల ప్రకృతి సూక్ష్మ ప్రకృతిగా కన్వర్ట్ అయి పరమాణు శక్తిగా మారి సూర్యుడిని వ్యాపించి వీడు శ్వాస ప్రశ్వాసాల రూపంలో యజ్ఞం చేసేటువంటి వ్యక్తికి ముందు వీడిలోనే ప్రవేశించి వీడిలో రక్తాన్ని శుద్ధి చేసేస్తుంది, ఆరోగ్యాన్ని వీడిని ప్రాప్తింప చేస్తుంది యజ్ఞం. రెండవది, ఘనీభవించినటువంటి మేఘాలు వర్షింపజేస్తారు, వర్షాలు సమృద్ధిగా పడతాయి, భూమి సస్యశ్యామలంగా మారుతుంది, నీరు శుద్ధమవుతుంది, భూమి శుద్ధమవుతుంది, వాయుమండలం శుద్ధమవుతుంది, సకల జీవరాశికి ఆహారం సమృద్ధిగా లభిస్తుంది. ఇంత అద్భుతమైనటువంటి ప్రక్రియని పరమేశ్వరుడు వేదాలలో యజ్ఞాలు చేయమని ప్రతి ఒక్కరికి ఆదేశించారు. కానీ మనం చేయడం మానేసేస్తాం, చేయడం లేదు. వాటి స్థానాలలో అనేక విధాల ఆచారాలు సాంప్రదాయాలు కూర్చున్నవి. సనాతన వైదిక ధర్మం పడిపోయింది, డే టు డే స్టైల్ మారిపోయింది, జీవన విధాన కార్య వ్యవహారాలు మారిపోయాయి, దైవం పేరుతో భక్తి కూడా మారిపోయింది. భక్తి అనే పేరుతో గడ్డి కళలు వేసుకుంటూ దైవం దగ్గరికి పోతున్నాం. దైవం కూడా అర్థం కాకుండా అయోమయ స్థితిలో కూర్చున్నాం. ఇలాంటి స్థితి నుంచి వెనకకు మారి వేదం ఏమి చెప్పింది, మనం ఏం చేస్తున్నాము అని అందరినీ జాగ్రత్త పరచడానికి, తెలియజేయడానికి వచ్చారు తప్ప ఇందులో అదేమి కూడా లేదు. అయితే ఈ కార్యక్రమం అనేటటువంటి ఏదో ఒక రోజు చెప్పి వెళ్ళిపోతే మారిపోతారన్న మాట జరగదు. మీ దగ్గర మేము ఉండాలి, మీతో కలిసి ఉండాలి, మీ చర్య పట్టుదల నడిపించుకుంటూ రావాలి. అంటే గుడి గ్రామం మాకు తెలియదు. ప్రసాద్ గారు ఒకసారి విషయం మాట్లాడితే రండి అక్కడ వేదికను ఏర్పాటు చేస్తాం, మీరేం చెప్తారో చెప్పండి అని అన్నారు. మహాభాగ్యం, ఈశ్వరాన్ని గ్రహం.
నేను ఇక్కడ రావడం ఏంటంటే మా యొక్క ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఒక స్థానికంగా ఒక వేదికని ఏర్పాటు చేయాలి, అంటే ఒక గృహాన్ని తీసుకోవాలి. ఆ గృహంలో మేము ఉండాలి, ఆ గృహంలో నిత్యాన్ని జరుగుతూ ఉండాలి. గ్రామాలకి, గ్రామ ప్రజలకి వేదికగా మారి ప్రతి పౌర్ణమి రోజున అందరినీ ఆ యజ్ఞ వేదిక దగ్గరికి ఇన్వైట్ చేసి ఆ యజ్ఞంలో పాల్గొని యజ్ఞ ప్రసాదంగా వారి యొక్క దివ్య ప్రసాదం వారికి ఇచ్చి యజ్ఞం ప్రతి రోజు మేము చేస్తున్నాము. ఉత్సాహమైనటువంటి వారిలో ప్రతి వారికి యజ్ఞం చేసే విధానం కూడా సింపుల్ గా చేసి మేము చెప్తాము. వారికి ఆహుతుల వ్యవస్థ చాలా ఉంటుంది, కానీ అలాగే కాకుండా ప్రతి గృహంలోనూ కూడా యజ్ఞం చేసుకునే విధానంతో సింప్లిఫై గా చేసేసి వారికి నేర్పిస్తాము. దానితో ప్రతి గృహం కూడా ఒక యజ్ఞ బృందంగా, ఒక యజ్ఞ వేదికగా మారిపోతుంది. ప్రతి గృహం నుంచి ఈ అగ్ని జరుగుతుంటుంది, అదే వాయునాలు శుద్ధి చేసేస్తుంది. అది మా యొక్క ముఖ్య ఉద్దేశం. అలాగే చుట్టుపక్కల గ్రామాల్లో ప్రతి గ్రామానికి వెళ్ళి వేద ప్రచారం చేసి సనాతన వైదిక ధర్మాన్ని మన ప్రజలకి తీసుకొని రావాలి. అంటే మన ఇంటికి రావాలి. మేము ముందుకు వచ్చాం, ఇక్కడ మీరు మాకు ఇవ్వాల్సింది మీ ధర్మాన్ని ఆశించడం లేదు, మాకు గృహాన్ని చూపించండి. ఒక గృహం చూపిస్తే ఆ గృహంలో మేము ఉండటం, దాని అద్దె కూడా మేము కట్టుకుంటాం, ఇది కూడా బాధ్యత పెట్టడం లేదు. మీరు చేయవలసింది ఏమిటంటే మా ప్రియ ఆత్మ బంధువులు అక్కడికి వెళ్తే ఒకసారి కూర్చోండి, 1 గంట మాత్రం స్పేర్ చేయండి. ఆ 1 గంటలో మీరు ఏం చెప్తామో మీరు నేర్చుకుంటారు చాలు. అక్కడ మీ లక్ష్యం బాధపడాలి, మీ బంధం బాధపడాలి. మనందరి యొక్క లక్ష్యం ఏమిటంటే మోక్ష ప్రాప్తి. మోక్ష ప్రాప్తి మనకి కలగాలంటే ముందు మనందరూ సాధన చేయాల్సింది అష్టాంగ యోగాంగ సాధనలో అడుగులు పెట్టాలి. అది సాధన చేయాలి. ఆ సాధనలో మన జీవన చరిత్ర మారుతారు. అది సాధన చేయకుండా దైవం పెట్టడం మనం చేసే ప్రతి కర్మలో కూడా ఏం జరుగుతుందంటే కామ్యకర్మ వల్ల జరిగిపోతుంది. మనకి తెలియకుండానే కొన్ని శుభకర్మలు జరుగుతాయి, కొన్ని అశుభకర్మలు జరిగిపోతాయి. అందులో కామ్యకర్మలు మిళితమైపోతాయి. ఈ శుభ అశుభ కామ్యకర్మలు జరగటం వల్ల వాటి యొక్క ఫలితం రెండవ జన్మకి సుఖ దుఃఖాల రూపంలో, పరిస్థితుల రూపంలో, సంఘటనల రూపంలో, సమస్యల రూపంలో జీవితాంతా పరమతం అవుతూ సాగించాల్సి వస్తేస్తారు. అలాంటి విధానాన్ని తప్పించుకోవాలంటే ప్రతి క్షణం కూడా మిమ్మల్ని చెక్ చేసుకుంటూ రావాలి. నేను చేసే కర్మ విశ్వ కళ్యాణానికి ఉన్నదా, నా స్వార్థానికి జరుగుతున్నదా, నేను చేస్తున్నా, అదే ఆచరిస్తున్నా, ఆచరింప చేయిస్తున్నా. మాతో పాల్గొంటూ కొంతమంది ఉన్నారు, మీ అందరికీ ప్రత్యక్షంగా సుబ్బయ్య కనబడుతున్నారు. రిటైర్డ్ కస్టమర్ సూపరింటెండెంట్ గా చేశారు, ఎస్ఎస్పీ గా బిజినెస్ గారు చేస్తున్నారు, 2 years నుంచి మీరు చేస్తున్నారు. ఈ మధ్య ప్రసాద్ గారు జాయిన్ అయ్యారు, వారు చేస్తున్నారు. ఆన్లైన్ లోనే కాకుండా దైవమైనటువంటి గురువు గారు మరి సుబ్బయ్య గారు వారు వచ్చినటువంటి ఈ సమావేశం నిర్వహించడానికి కారణం ఏంటి, ఎందుకు ముందు రావాల్సి వచ్చింది, వేద విజ్ఞానం ఎందుకు వాళ్ళు నేర్చుకోవాలి అనేటువంటి విషయాలు మొత్తంగా చెప్పడం జరిగింది. వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా వేద విజ్ఞానం నేర్చుకోవాలి అంటే ఇక్కడ ఒక కేంద్రం స్థాపించి కొన్ని పట్టణ వాసులే కాక చుట్టుపక్కల గ్రామాలకు కూడా వేద విజ్ఞానం నేర్పించాలని సదుద్దేశంతో కూర్చున్నారు. ఎంతో చక్కటి సందేశాన్ని ఇచ్చారు. బహుశా మీరు పూర్తిగా అర్థం చేసుకుని ఉంటారు. దీని మీద కాస్త దురదృష్టంగా మాట్లాడుకోవాలి. శ్రీ సత్యనారాయణరావు గారు, కే సత్యనారాయణరావు గారిని క్లుప్తంగా కోరుకుంటూ సభాయ జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈరోజు సాయి మందిరంలో చక్కటి కార్యక్రమాన్ని ప్రసాద్ గారు అందరి ఆధ్వర్యంలో సనాతన ధర్మం, మన పూర్వ ఆచారాలు, సంస్కృతి, సాంప్రదాయాల గురించి సవివరంగా వివరించడానికి చేసిన మన
భాస్కర్రావు గారి బృందానికి తుని పుర ప్రభుత్వం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఈరోజు ఇలాంటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ తెలుస్తున్నామంటే అలాంటి బృందాన్ని ఆధ్యాత్మిక శోభాయాత్ర ద్వారా మంచి ఊరేగింపుతో తీసుకొచ్చి ఇక్కడ మనం ఆహ్వానించుకోవాలి. కానీ ఈరోజు 12:50 నిమిషాలుగా అయ్యా శ్రీరామ బాలరాముడి ప్రతిష్టాపన కార్యక్రమం వల్ల అందరూ కూడా టీవీని కట్టుకుపోయి ఉన్నారండి. తర్వాత మీరు చక్కగా మీ ఖర్చులతో వ్యక్తిగతంగా తుదిలో ఒక గ్రహాన్ని చూసి తుని ప్రధాని కూడా ఈ యొక్క చక్కటి వేదాలు యోగాభ్యాసం అనుసంధానించి మా యొక్క ఆరోగ్యం గురించి చక్కగా ఆలోచిస్తున్నారు. మేము అన్ని సెక్షన్ తరఫున ఎక్కువ మందిని ఆకర్షింపజేసి మీ దగ్గర తీసుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేస్తామని చెప్పేసి సభాముఖంగా తెలియజేస్తున్నాం. దీనితో మీరు పేరెంట్స్ అసోసియేషన్ ఉన్నాయండి స్కూల్స్లోని, వాళ్ళకి ఈ యొక్క విషయం గురించి మీరే వేస్తేనే అదే మాధవరమైన కమిటీ వేయండి, ఆ కమిటీ ద్వారా తెలియజేస్తాం స్కూల్కి వెళ్ళి. వాళ్ళకి ఎందుకు చెప్పాలంటే ఒక్క నిమిషం అండి. ఒక క్లాస్ రూమ్ లో ఒక టీచరు ఒకసారి ఒక క్వశ్చన్ వేసేటండి, 30 మంది పిల్లలు ఉన్నారు. ప్రశ్న ఏంటంటే whom do you like the most? నువ్వు తల్లినా బాగా ఇష్టపడతావు అని 3వ క్లాస్ పిల్లలకు ప్రశ్న వేస్తే టీచర్ హెస్ గాట్ మల్టిపుల్ ఆన్సర్స్, రకరకాల ఆన్సర్స్ వచ్చాయి. అమ్మ అంటే ఇష్టపడతారు, ఎందుకంటే నాకు చక్కగా వస్తుంది, నాకు కావాల్సిన పెడుతుంది అని చెప్పి. తండ్రి నీకు ఎందుకు ఇష్టంటే నాన్నగారు నాకు కావాల్సిన ఇష్టపడతారు, అలా రకరకాల మల్టిపుల్ ఆన్సర్ చెప్పారు. కానీ అందులో ఒక అబ్బాయి లేచి, మేడం ఐ లైక్ మై ఫాదర్ ది మోస్ట్, మా నాన్నగారు అంటే నాకు ఇష్టం అని చెప్పన్నాడు. ఇదే సేమ్ రీజన్ చెప్తాను నువ్వు కూడా. మీ నాన్నగారు ఎంత విషయం చెప్పంటే మరి ఈ రీజన్స్ అయితే కాదు, నువ్వు ఇన్నోవేటివ్ గా ఒక కొత్త రీజన్ చెప్పాలంటే ఎస్ మేడం ఐ క్యాన్ గివ్ యూ అన్ ఇన్నోవేటివ్ అండ్ ద బెస్ట్ ఆన్సర్ చెప్పాలి. మేడం ఐ లైక్ మై ఫాదర్ ద మోస్ట్ బికాస్ మై ఫాదర్ గేవ్ మీ ఏ గుడ్ మదర్ అని చెప్పండి. మా నాన్నగారు నాకు మంచి అమ్మని ఇచ్చాడండి, అందుకనే మా నాన్నగారు నాకు ఇష్టం అన్నారు. అంటే ఈ సీ ది ఐక్యూ ఆఫ్ ది చిల్డ్రన్, వాడికి 8 years, వాడు విజ్ఞానం చాలా ఎక్కువ ఉంది, ఇన్నెట్ ఎబిలిటీ చాలా ఉన్నాయి. ఆ ఇన్నెట్ ఎబిలిటీ బయట తీసి మన భాస్కర్ రావు గారు ఈ వేదాలు యోగాభ్యాసం చక్కటి విజ్ఞానాన్ని వాళ్ళకి అందజేస్తే వాళ్ళు ఎంత దిగదుగుతారు, వారి పాత్రతోటి ఈ యొక్క సమాజాన్ని ఎంత అభివృద్ధి చేస్తారు అన్న మీద మనందరూ ఆలోచించి ఆయన చక్కగా ప్రశ్న వేశారు. నేను వ్యక్తిగతంగా సొంత ఖర్చులతో నేర్చుకుని వచ్చి తుని గ్రామంలో మీకు ఎంతగా కూడా శిక్షిస్తాను, ఇందులో ఎంతమంది వస్తాను అన్నారు. మనం ఎవరో మాట్లాడలేకపోయింది, ఎందుకంటే అవగాహన లోపం. సో దీనికి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం కొంతమంది యాక్టివ్ పర్సన్స్ బై గోయింగ్ టు ది స్కూల్స్ ఈ యొక్క అవేర్నెస్ క్యాంపెయిన్స్ పెట్టామంటే రోజుకి 1 పావు గంట డెఫినెట్ గా ఈ యొక్క చక్కటి కార్యక్రమాలు విజయవంతం చేస్తామని సభాముఖంగా తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్. గ్రామానికి కూడా సనాతన ప్రతి గృహంలో కూడా ఒక యజ్ఞం ప్రారంభించడం నాకు సత్కరించండి. అందుకు నా ప్రియ ఆత్మబంధువులు మీరందరూ ముందుకు రండి. తుని గ్రామాన్ని ఒక వేద సంస్కృతితో సనాతన వైదిక ధర్మంతో విరాజనంతో చేయించున్నాం. అందుకు మీరు ముందుకు రండి. నేను ఎప్పుడు కూడా మీ దగ్గర ఉంటాను. ఏదో 1 రోజు 2 రోజులు త్వరగా ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తామంటున్నారు, చాలా సంతోషమే. కానీ ఏం చెప్పలేదు, అవేర్నెస్ కాదు, ఏదో చెప్పడం పెట్టుకోవడం, మీరు అలా బాగుంటుంది అలాగా కాదు. మీ గోచరం ఉండాలి, మీతో మమైక్యం కావాలి, మీరు నాతో మమైక్యం కావాలి. నా భావాలు వేద భావాలు, వేద నిమిషంతో వేద సంస్కృతితో మీరు తయారు కావాలి. ఇప్పుడు వారు అష్టాంగ యోగాంగ సాధన గురించి అడిగారు, చాలా అద్భుతమైన ప్రశ్న. ఆ యోగాంగ సాధనను మీకు అందరికీ నేర్పించాలి. మన చరిత్ర మాది, అదే మీకు అందించిన చక్కటి యొక్క సద్భావం, మీ యొక్క అభిమానం, ప్రేమ.